జై హో. కదలి వచ్చే కరుణ రథం సామాజిక సేవే దృక్పథం. అతడు పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం బండ్లమోతు గ్రామస్తుడు జాషువా డేనియల్ అనే యువకుడు. 10వ తరగతితోనే చదువు చాలించి దేశమంతా తిరిగి వచ్చారు. తరువాత కాలంలో డుగుడుగు బండి మీద దేశాలు చుట్టి వచ్చారు. ప్రేమతత్వానికి మానవత్వానికి సరిహద్దులు లేవని తెలుసుకుని సామాజిక సేవనే గమ్యంగా ఎంచుకున్నారు. ఈ యువకుడి పేరు జాషువా డేనియల్. బైక్ మీద అమితానందంతో దూసుకెళ్తాడు. ఆత్మీయులంతా ఆప్యాయంగా రైడర్ జోష్ అని పిలుస్తారు. ఇతడు మనుషులను కలిసే వారధి, కరుణ హృదయ సారథి. 37 ఏళ్ల జాషువా దేశ విదేశాల్లో పయనించి దయ, ప్రేమ, కరుణ, సేవాతత్వానికి సరిహద్దులు లేవని చాటారు. మిత్రులారా, నేను మీ రైడర్ జోష్ని. గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గం బండ్లమోటు గ్రామస్తుని. 10వ తరగతి వరకు చదివాను. ఆపై చదువు మానేశాను. తర్వాత నేను ఓ కొత్త జీవన ప్రయాణం ప్రారంభించాను. అది నన్ను పూర్తిగా మార్చివేసింది. కళ్ళెం విడిచినట్లు రేసు గుర్రల్లా దూసుకెళ్లే ఈ మోటార్ సైకిలే జాషువా ప్రియనేస్తం. నలుగురు మెచ్చుకోవాలనో పేరు తెచ్చుకోవాలనో కాదు, కరుణతో ఇలా కదిలి వెళ్లే ఓ మనిషి ఎందరి జీవితాలను ప్రభావితం చేయవచ్చో జాషువా నిరూపిస్తున్నారు. నేను మధ్యప్రదేశ్ రాష్ట్రం కంద్వా గ్రామంలో మిత్రుల సాయంతో అనాథాశ్రమాన్ని నడిపాను. ఓ రోజు ప్రయాణానికి మాకు మోటార్ బైక్ కావాల్సి వచ్చింది. అప్పుడు నేను మోటార్ సైకిల్ను విజయవాడ నుంచి భోపాల్కి రైల్లో పంపాలనుకున్నాను. కానీ టికెట్లు, రవాణా ఛార్జీలంతా లెక్కిస్తే బైక్ను నడుపుతూ అక్కడికి చేరడం మంచిదనిపించింది. అది అప్పటికి నా జీవితంలో ఓ పెద్ద ప్రయాణం. ఆ ప్రయాణంలో ఉండగానే దారిలోనే మానసిక వ్యాధి పీడితులు, ఇతర అవసరాల్లో ఉన్నవారిని చూశాను. వారి కోసం ఆహారం, మంచినీళ్లు, బట్టలు, చెప్పులు తీసుకెళ్లి పంచాలన్న ప్రేరణ కలిగింది. జాషువా జీవితం వడ్డించిన విస్తరి కాదు, తిరుగుబాటు తత్వంతోనే జీవన పయనం ప్రారంభమైంది. 10వ తరగతి చదివాక ఇంట్లోంచి పారిపోయాడు. వెండితెరపై చూసిన ప్రపంచాలేవో నిజంగా ఉంటాయని భావించి సాహసించారు. చేతిలో డబ్బుల్లేవు, తినటానికి తిండి లేదు. రైలు ప్లాట్ఫారాల మీద ఆకలి మంటలతో కొంతకాలం గడిచిపోయింది. తనకంటే దురవస్థలో ఉన్న బాలల పరిస్థితి కదిలించింది. నా 10th క్లాస్ అయిపోయిన తర్వాత నాకు ఏజ్ ఒక 15-16 ఉంటాయి. అప్పుడు ఇంట్లో నుంచి పారిపోయాను అనమాట. 2 years వరకు ఐ వాజ్ బెగ్గింగ్ ఇన్ ద రైల్వే స్టేషన్, ఈటింగ్ ఫుడ్ ఫ్రమ్ ద డస్ట్బిన్స్. ఎందుకంటే మా డాడీ, మా మమ్మీ ఎప్పుడు చూసినా కానీ చదువు 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 అనేవాళ్ళు. సో ఇంట్లో నుంచి బయటికి పంపించేవాళ్ళు కాదు. నాకేంటంటే కొంచెం బయటకు వెళ్ళాలి, బయట తిరగాలి, బయట జనాలతో మాట్లాడాలని ఎప్పుడు ఉంటది. ఇప్పుడు కూడా అలాగే. జాషువా ఆలోచన మారింది. వారికెటూ దారి లేదు, కానీ తనకు ఇంట్లో ఆకలి తీరుతోంది. తనెందుకు ఇలా ఉండాలన్న పరివర్తన వచ్చింది. తిరిగి ఇంటికి వెళ్లారు. అలాంటి వారి కోసం పనిచేయాలని నిశ్చయించారు. జాషువా ఓడిపోయి వెనుదిరిగిన యాత్రికుడిలా కాక దారి దీపంగా, ఓ సంకల్ప శక్తిగా మారాలనుకున్నారు. నేను డాడీ మీద కోపంతోనో లేకపోతే ఇంట్లో ఉండటం ఇష్టం లేకనో ఇల్లు ఎప్పుడు కూడా నేను ఒక సెంట్రల్ జైల్లో ఫీల్ అయ్యాను. కాకపోతే ఒక రోజు నేను 3 days నుంచి నేను ఎంత బెక్ చేస్తున్నా, నాకు ఫుడ్ దొరక్క వాటర్ తాగుతూ ఉంటూ 3 days తర్వాత నాకు కళ్ళు తిరగటం మొదలైంది అనమాట. ఆ డస్ట్బిన్ లో ఆ రోజు స్పాయిల్ అయిన బ్రెడ్ తిని ఆ రోజు అనిపించింది అనమాట, కనీసం నేను ఇంటికి వెళ్తే నాకు తినడానికి తిండి ఉంటుంది కదా, నాకు ఇలాంటి పరిస్థితి అవసరం లేదు కదా అని చెప్పి ఆఫ్టర్ 2 years ఐ వెంట్ బ్యాక్ హోమ్. కళాశాల విద్య, ఉద్యోగాన్వేషణ, ఆ తరహా జీవన మార్గం వదిలి క్షేత్రస్థాయిలో సేవా కార్యక్రమాలు చేపట్టాలని జాషువా నిశ్చయించారు. విశాఖ వెళ్లి ఓ స్వచ్ఛంద సంస్థలో చేరి అలాంటి సంస్థ నిర్వహణ, సేవపై శిక్షణ పొందారు. ఇందువల్ల కష్టాల అంచున ఉన్న వారిపై మరింత సానుభూతి కలిగింది. లక్ష్యం ఏర్పడింది. నేను ఇంటికి తిరిగి వెళ్ళి అప్పుడు డిసైడ్ అయ్యాను అనమాట. నాకు ఇన్నుండి నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చాను, కానీ ఆ 2 yearsలో తల్లిదండ్రులు చనిపోవటం వల్ల ఇంట్లో నుంచి బయటికి జనాలు గెంటేసి సొంత చుట్టాలే వాళ్ళ ఆస్తులను అన్ని తీసుకొని ఉన్నారు. వాళ్ళ కోసం ఏదో ఒకటి చేయాలని చెప్పి 3 years నేను ఒక NGOలో ట్రైనింగ్ తీసుకున్నాను. తన లక్ష్య సాధనకు 2013లో ఒక రూపం వచ్చింది. మన దేశం విశ్వసించే వసుధైక కుటుంబ భావన, ఆ స్ఫూర్తితో ముందుకెళ్లాలని నిర్ణయించారు. ముందు 161 దేశాలను తన బైక్ యాత్రకు ఎంచుకున్నారు. దేశాల సరిహద్దులతో నిమిత్తం లేకుండా అవసరమైన అందరికీ సేవలు అందించాలని నిశ్చయించారు.
I have started riding at the age of 17. I did Kanyakumari to Kashmir also. I've been to Ladakh many times, and in 2020 I did my first international trip covering 8 countries with a motto called Donate Organs and Save Life, and bringing awareness on organ donation. I covered this almost all 30,000 kilometers in 2 months. జాషువా రైడర్ జోష్ ఫౌండేషన్ ను స్థాపించారు. తన మోటార్ సైకిల్ ను కరుణ రథంలా మార్చుకున్నారు. లేని వారి కోసం దేశ విదేశాల్లో ఆహారం, దుస్తులు పంపిణీ చేశారు. ఒక చిన్నారి గుండె ఆపరేషన్ వ్యయాన్ని భరించారు. కోవిడ్ వేళ ఫౌండేషన్ నుంచి రోజు వందలాది భోజనాలు సరఫరా అయ్యాయి. పిల్లలకు దుస్తులు, పుస్తకాలు పంపిణీ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్, అసోంలో వరద బాధితులకు సాయం పంపిణీ అయ్యింది. ఉగాండా బాలలకు పోషకాహారం అందించారు. రైడర్ జాష్ ఫౌండేషన్ అనే ఒక ఫౌండేషన్ రన్ చేస్తున్నాను. ఈ ఫౌండేషన్ ద్వారా అనేక మంది పేద ప్రజలకి ఉచిత విద్య, బట్టలు, తర్వాత పుస్తకాలు అని చెప్పి ఇప్పటి వరకు కూడా చాలా మంది పిల్లలకి హార్ట్ సర్జరీ అని చెప్పి, క్యాన్సర్ ట్రీట్మెంట్స్ అని చెప్పి, తర్వాత చాలా సిటీస్ లో కూడా మినిస్ట్రియల్ హైజీన్ మీద అవేర్నెస్ ఈవెంట్స్ కండక్ట్ చేస్తూ, తర్వాత చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ మీద కూడా అవేర్నెస్ ఈవెంట్స్, తర్వాత గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అని చెప్పి, ఎందుకంటే ఇది చాలా అవసరం ప్రెసెంట్ టైంలో. 2020లో భారత్ నుంచి సింగపూర్ వెళ్లిన తొలి సోలో రైడర్ గా ఖ్యాతి దక్కింది. యూనివర్సల్ రికార్డ్స్ ప్రశంసా పత్రం లభించింది. 2025 మే నెలలో జాషువా మరో మైలురాయిని చేరారు. ఆయన తన మోటార్ సైకిల్ పై బ్రూనైల్లో అడుగుపెట్టిన తొలి భారతీయుడిగా నిలిచారు. కరుణ, వసుధైక భావనతో వందల దేశాలను ద్విచక్ర వాహనంపై చుట్టి రావాలన్నది ఆయన సంకల్పం. 2011లో ఆక్వా స్థిరాస్తి వ్యాపారాలను ప్రారంభించారు. సంపాదించిన సొమ్ములో ఏటా 25 లక్షల రూపాయలను తన సేవా ఫౌండేషన్ కార్యక్రమాలకే వెచ్చిస్తున్నారు. ఇప్పటి వరకు అలాగా ఒకే ఒక అతను యుఎస్ నుంచి 10 years చేశారనమాట. సో దాన్ని నేను బ్రేక్ చేస్తూ ఇప్పుడు నేను దాన్ని ఆల్మోస్ట్ ఆల్ ఎన్ని కంట్రీస్ అయితే ఉన్నాయో, ప్రెసెంట్ టార్గెట్ అయితే 160 కంట్రీస్ అనుకుంటున్నాను. వరల్డ్ ఈస్ వన్ ఫ్యామిలీ. జాషువా నిరంతర సేవలకు గుర్తింపు వచ్చింది. 2021లో వివేకానంద అవార్డు, 2022లో ఏసియన్ ఆఫ్రికన్ ఎక్సలెన్స్ అవార్డు లభించాయి. My charity works, and I received Swami Vivekananda Changemaker Award. I'm a Youth Peace Ambassador, National Vice President for World Human Rights Protection Commission as well. జాషువా డేనియల్ సందేశం మామూలుగానే అనిపించవచ్చు, కానీ శక్తివంతంగా ఉంటుంది. మనం ప్రపంచాన్నంతా మార్చనవసరం లేదు, ఎవరో ఒకరి ప్రపంచాన్ని మార్చండి. కరుణతో చేసే చిన్న పనులే గొప్ప ఫలితాలనిస్తాయన్నది జాషువా మాట. చారిటీ అంటే డబ్బులు ఇవ్వటం కాదు. చారిటీ అంటే మీరు ఒకరికి వాళ్ళు ఈ సమస్యలో ఉన్నారని తెలుసుకుని వారికి ఒక మాట సహాయం చేయండి.